నంతిన్ బాబా నివసించే రామ్‌గర్ అడవులకు నేను తరచూ వెళ్ళేవాడిని. 6 సంవత్సరాల ప్రాయం నుండి ఆయన కఠినమైన అలవాట్లు, ఆధ్యాత్మిక శిక్షణను పాటిస్తూ వస్తున్నారు. నంతిన్ బాబా అనేవారు 6 సంవత్సరాల ప్రాయం నుండే కఠినమైన అలవాట్లు, ఆధ్యాత్మిక శిక్షణను పాటిస్తున్నారంట ఫ్రెండ్స్. మేమిద్దరము చాలా పెంకితనాలు చేస్తూ ఉండేవారము. మేము చల్లగా గ్రామంలోనికి గుట్టు చప్పుడు లేకుండా ప్రవేశించి, ఎవరో ఒకరింట వంటగదిలోనికి చొరబడి, దొరికినవి తిని, మరలా అడవికి తిరిగి వచ్చేసేవారము. గ్రామంలో ఇది సంచలనాన్ని సృష్టించేది. కొందరేమో మమ్మల్ని దేవతామూర్తులని తలుస్తే, మరికొందరు మమ్మల్ని పిశాచాలుగా భావించేవారు. నైనిటాల్ పట్టణంలోని ధనవంతులకు ఆ ప్రాంతంలో చాలా యాపిల్ పళ్ళ తోటలు ఉండేవి. ఒకరోజు యాపిల్ పళ్ళ తోట నుండి పారే కాలువ దగ్గర గడపటానికి వెళ్ళాము. మంట వేసుకోవటానికి సాయంత్రం కట్టెలు ప్రోగు చేశాము. మంటలుంటే అడవుల సంరక్షణ అధికారులకు ఆందోళన ఉంటుంది. తోటలో మా కొరకు నిప్పు రాజేసుకున్నాము. తోట యజమాని మమ్మల్ని చూసి తన విలువైన పండ్లను దొంగతనం చేయటానికి వచ్చామని భావించారు. ఆయన చాలా పిసినారి, లోభి. నేల మీద రాలిన యాపిల్ పండ్లను ఏరుకోవడాన్ని ఏ యజమాని అభ్యంతర పెట్టడు. ఆయన ఒప్పుకునేవాడు కాదు. తన కాపలాదారులను కర్రలను పట్టుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. 5గురు పనవారలు మమ్మల్ని కొట్టడానికి మా పక్కకు పరుగున వచ్చారు. దగ్గరకు సమీపించాక మేము దొంగలు కామని, అడవిలో నివసిస్తున్న యువయోగులమని గుర్తించారు. 3 నెలలైన తరువాత మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాక ఆయన చిలిపి చేష్టలు చేస్తూ నాకు సమస్యలు కలుగజేస్తున్నావు అని అన్నారు. నేను అటువంటి పనులేవీ చెయ్యలేదు అని జవాబిచ్చాను. పసిబాలుడివి తల్లి సంరక్షణ పసిబాలుడిని తల్లి సంరక్షిస్తున్నట్లు నేను నిన్ను కాపాడాలనుకోవాలి. ఎప్పటికైనా పెద్దవాడివి అవుతావా? ఇంకొకరి భూములలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి? అని అన్నారు. సమస్త వస్తువులు భగవంతునికి చెందుతాయి. దైవసేవలో ఉన్నవారు వాటిని తప్పక వాడుకోవచ్చును అని నేను జవాబిచ్చాను. సమస్త వస్తువులు భగవంతునికి చెందుతాయి. దైవసేవలో ఉన్నవారు వాటిని తప్పక వాడుకోవచ్చు అని స్వామి రామగారు సమాధానమిచ్చారంట. ఇటువంటి ఆలోచన సరళి పారమార్థిక బోధనలను మనకు అనుకూలముగా తిప్పుకొనుటకు తప్పుగా ఉపయోగించుకోవడం అవుతుంది. ఇట్లాంటి ఇట్లాంటి ఆలోచన సరళి ఉండడం అనేది మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అనుకూలంగా తిప్పుకోవడానికి అది సరికాని విధంగా ఉపయోగించుకోవడం అవుతుంది అని స్వామి రామ గారు చెప్పారంట. నీ ఆలోచన సరళిని సరిదిద్దుకోవలసి ఉంది అని మా గురువుగారు జవాబిచ్చారు. అప్పుడు ఆయన నాకు ఈ దిగువ బోధనలు చేశారు. ఒక మూడు పాయింట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మొదటిది, ప్రాథమికమైన వాస్తవికత సర్వ జగత్తు యందు వ్యాపించి ఉండునని తెలుసుకోవాలి. రెండవది, ఈ లోకమందుండు వస్తువులందించు ఆనందాలకు ఆకర్షితుడవు కాకు. అవి నీ ఆధ్యాత్మిక ప్రగతికి కీడు చేసేవిగా భావించు. ఇతరుల ఆస్తిని గాని, శ్రీని గాని, ఐశ్వర్యాన్ని గాని ఆశించకు. ఇవి 3 పాయింట్స్. మొదటి పాయింట్ ఏమంటున్నారు? ప్రాథమికమైన వాస్తవికత సర్వ జగత్తు యందు వ్యాపించి ఉండునని తెలుసుకొనుము. అంటే బేసిక్ రియాలిటీ, శాశ్వతమైన బేసిక్ రియాలిటీ అంటే ఫ్రెండ్స్, అంటే ఎప్పటికీ ఉండేవి, శాశ్వతమైనవి. అంటే సూర్యుడు, గాలి, ఇవి ఎప్పటికీ ఉండేటివి సర్వ జగత్తు యందు వ్యాపించి ఉండునని తెలుసుకో. మొదటి పాయింట్ చెప్పారు. ప్రాథమికమైన వాస్తవికత సర్వ జగత్తు యందు వ్యాపించి ఉండునని తెలుసుకొనుము. రెండోది, ఈ లోకమందుండు వస్తువులందించు ఆనందాలకు ఆకర్షితుడవు కాకు. అవి నీ ఆధ్యాత్మిక ప్రగతికి కీడు చేసేవిగా భావించు. ఆధ్యాత్మిక ప్రగతికి కీడు చేసేవిగా భావించినప్పుడే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు అనేది స్వామి రామ గారి గురువు చెప్పే పాయింట్ ఫ్రెండ్స్. వీటి మీదున్న మక్కువతోటి అందులో పడిపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము.
అనే దృష్టిని ఎప్పుడూ నీ మనసులో ఉంచుకో అని చెప్తున్నారు. వస్తువుల మీదున్న మమకారం వల్ల ఆధ్యాత్మికంగా ఎదగము అని. మూడో పాయింటొచ్చేసి ఇతరుల ఆస్తిని గాని, స్త్రీని గాని, ఐశ్వర్యాన్ని గాని ఆశించకు. ఉపనిషత్తుల్లోని ఈ బోధనలు నీకు గుర్తులేవా? ఇక మీదట సాంఘిక నేరాలు చేసిన, గృహస్థులకు మనస్తాపం కలగజేసినా నేను నీతో మాట్లాడను అని ఆయనన్నారు. అప్పుడప్పుడు నాతో మాట్లాడకుండా నన్ను దండించేవారు. ఆయన కోపగించినప్పటి మౌనము, నిండు ప్రేమ, జ్ఞానముతోనున్న భావార్థకమైన మౌనము నాకు ఇట్టే తెలిసిపోతుండేవి. మాట్లాడకుండా ఉండడమే దండనగా భావిస్తున్నారు స్వామి రామగారు. ఆయన కోపగించినప్పటి మౌనము, కోపం మౌనంగా ఉండడం, కోపగించినప్పటి మౌనం, మౌనంగా ఉండడమే కోపగించడం. నిండు ప్రేమ, జ్ఞానముతోనున్న భావార్థకమైన మౌనము. ఆయన మౌనంలో ఉంటే స్వామి రామ గారికి ఈయన చేసిన తప్పేంటి అనేది అర్థమైపోయేదంట. అంటే అట్లాంటి మౌనాన్ని పాటించేవారంట వాళ్ళ గురువు. నాకిట్టే తెలిసిపోయే. అప్పుడు నా వయసు ఉరుకులు తీసే 16 సంవత్సరాలు. నేను చాలా చలాకీగా ఉంటూ ఆయనకు ఎల్లప్పుడూ చిరాకు తెప్పిస్తుండేవాడిని. "ఓ అబ్బాయి, ఇది నీ తప్పు కాదు, నా తలరాత. నేను చేసిన కార్యములకు సంక్రమించిన ఫలమిది" అని తరచుగా అంటుండేవారు. స్వామిరామ గారు చేసే చిలిపి పనులకు చేసే పనుల వల్ల ఆయనకు చిరాకొచ్చినప్పుడల్లా, ఇట్లాంటి నా కర్మ ఫలం వల్ల నేను దీన్ని అనుభవిస్తున్నాను అనే భావనని పదే పదే వెళ్ళబుచ్చేవారంట. నాకు బాధ వేసి ఆయన బోధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని మాట ఇచ్చేవాడిని. ఇట్లా అన్న వెంబటే స్వామిరామ గారు బాధపడి, నేనెప్పుడు మీ బోధనలకు విరుద్ధంగా మీరు చెప్పినట్టుగా చెప్పిన దానికి విరుద్ధంగా నేనెప్పుడు చెయ్యను అని జెప్పేసి చెప్పేవారంట. కానీ ఇంతలో మరలా తప్పుగా ప్రవర్తించేవాడిని. కొన్నిసార్లు బాధ్యతారాహితంగా ప్రవర్తించేవాడిని. కొన్నిసార్లు అజాగ్రత్తతో అజాగ్రత్తతో తెలియకుండా తప్పుగా ప్రవర్తించేవాడిని. కొన్నిసార్లు కావాలని బాధ్యతారహితంగా ఉండేవారంట. కొన్నిసార్లు తెలియనితనంతో తప్పుగా ప్రవర్తించేవారంట. నా ప్రవర్తన చెడుగా ఉన్నా ఈ మహామనిషి నన్ను ఎల్లప్పుడూ ప్రేమించేవారు. వాళ్ళ గురువుగారు ప్రవర్తన చెడుగా ఉన్నా ఎప్పుడూ ఆయనను ప్రేమిస్తూనే ఉండేవారంట. ఎప్పుడైతే వ్యక్తి పక్వస్థితి పొందుతాడో అప్పుడు జీవితంలోని సత్యాలను అర్థం చేసుకోవడం మొదలుపెడతాడు. అంటే ఎప్పుడైతే అర్థం చేసుకోగలిగే స్థితికి వస్తారో అప్పుడు జీవితంలోని సత్యాలను అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. అప్పుడు మనస్సు, వాక్కు, కర్మలను గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. ఆధ్యాత్మికపు అభ్యాసానికి ఎడతెగని జాగరూకత అవసరము. ఆధ్యాత్మికతను అభ్యాసానికి ఎడతెగని జాగరూకత అవసరం. జాగరూకత అంటే అవేర్‌నెస్ ఫ్రెండ్స్. అంటే ఎప్పుడూ అవేర్‌గా ఉండడం అనేది ఈ ఆధ్యాత్మికత ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌లో ఉండే వాళ్ళకి ఎప్పుడూ అవేర్‌నెస్ అనేది అవసరము అంటున్నారు. నైతిక, మానసిక శిక్షణని కఠినంగా విధించకూడదు. కానీ శిష్యులు వాటి ఆచరణకు కట్టుబడి ఉండటం నేర్చుకొని మానసిక క్రమశిక్షణ తమ స్వీయ పెరుగుదలకు ఆవశ్యకమని అంగీకరించాలి. నైతిక, మానసిక శిక్షణని కఠినంగా విధించకూడదు. అంటే మోరల్స్ అనేవి కఠినంగా నైతిక, మానసిక శిక్షణని కఠినంగా విధించకూడదు. మొరాలిటీస్ అనేవి ఒక శిక్ష పదే పదే ఇదే చెయ్యాలి, ఇట్లానే ఉండాలి అని కఠినంగా విధించకూడదు అంటున్నారు. కానీ శిష్యులు వాటి ఆచరణకు కట్టుబడి ఉండటం నేర్చుకొని మానసిక క్రమశిక్షణ తమ స్వీయ పెరుగుదలకు ఆవశ్యకమని అంగీకరించాలి. గురువులు ఈ రూల్స్ అన్నిటినీ మరీ అతి కఠినంగా విధించకూడదు. అట్లానే శిష్యులు ఈ పెట్టిన కట్టుబాట్లను గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్ళిపోవడం కాదు, వాటి యొక్క అంతరార్థం ఏంటి అనేది గ్రహించగలిగే స్థితిలో ఉండాలి అంటున్నారు. అన్ని నిష్టలు తప్పక చేయాలంటూ వాటిని విధించడం సహాయకారిగా కనిపించదు. ఈ విధానం వలన
ఏమి చెయ్యొచ్చు, ఏమి చెయ్యకూడదో తెలుసుకోవచ్చును కానీ, ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవడం ఎప్పుడూ అవ్వదు. ఆవశ్యకము అనంటే ఫ్రెండ్స్ ఇది ఏమంటున్నారు మానసిక క్రమశిక్షణ తమ స్వీయ పెరుగుదలకు ఆవశ్యకమని అంగీకరించాలి. ఈ క్రమశిక్షణ అనేది మనం ఎదుగుదల కోసము మనం పెట్టుకుంది ఇది తప్పనిసరి, ఆవశ్యకము అంటే తప్పనిసరిగా నెస్ తప్పనిసరి అని శిష్యుడు గుర్తించగలగాలి అంటున్నారు. శాపంలో దీవెన. నాకెప్పుడు అహంకారం కలిగినా నేను క్రిందకు దిగజారిపోయేవాడిని. ఇది నా అనుభవం. నీకు వీలైనంత ప్రయత్నించు. కానీ నీకెప్పుడు అహంకారం కలుగుతుందో, ఎప్పుడైతే స్వార్థం కోసం పనిచేస్తావో, నువ్వు అది సాధించలేవు. ఇది నీకు నా శాపం అని మా గురువుగారు అన్నారు. ఏమన్నారు ఫ్రెండ్స్? నీకు వీలైనంత ప్రయత్నించు. కానీ నీకెప్పుడు అహంకారం కలుగుతుందో, ఎప్పుడైతే స్వార్థం కోసం పనిచేస్తావో, నువ్వు అది సాధించలేవు. అది నీకు నా శాపమని మా గురువుగారు అన్నారు. అహంకారం కలిగినప్పుడు, స్వార్థంతో పనిచేసినప్పుడు నువ్వు దాన్ని సాధించలేవు అని శాపం ఇది నీకు నా శాపం అని అన్నారంట. ఆశ్చర్యంతో ఆయన వైపు చూశాను. ఆయన ఏమంటున్నారు? ఇది నీకు నా దీవెన. ఎప్పుడూ ఎప్పుడు నీవు స్వార్థరహితుడవు, ప్రేమమూర్తివి, నిగర్వివి అవ్వాలనుకుంటావో, నీ వెనుక ఎనలేని శక్తి ఉంటుంది. మంచిని సాధించడంలో నీకు ఎప్పుడూ అపజయం కలుగదు అనన్నారు. శాపంగా ఏం జెప్పారు? నీకెప్పుడు అహంకారం కలుగుతుందో, ఎప్పుడైతే స్వార్థంతో పనిచేస్తావో, నువ్వది సాధించలేవు అనన్నారు. ఒకవేళ సాధించినా నిజానికి ఫ్రెండ్స్ ఒకవేళ సాధించినా కానీ అది పతనానికే మనం దిగజారడానికే అంటే ఉన్నతంగా ఎదగడానికి పనిచేయదు. దానివల్ల మనం పడిపోతాం. రెండోది ఆశ్చర్యంతో ఆయన చూస్తూ మీరేమంటున్నారు అని అడిగితే, ఎప్పుడైతే నువ్వు మళ్ళీ నేను నీకు దీవెన నా దీవెనేంటి? ఎప్పుడైతే నువ్వు స్వార్థరహితుడవు, ప్రేమమూర్తివి, నిగర్వివి అవ్వాలనుకుంటావో, నీ వెనుక ఎనలేని శక్తి ఉంటుంది. మంచిని సాధించడంలో నీకు ఎప్పుడూ అపజయం కలగదు అని అన్నారు. ఈ గుణాలున్నప్పుడు ఏవీ రావు, ఏ పని జరగదు. ఈ గుణాల నుంచి బయటికొచ్చి ప్రేమమూర్తిగా, గర్వం లేకుండా, నిస్వార్థంగా నువ్వు ఒక మంచి పనిని సాధించాలనుకున్నప్పుడు ఎనలేని శక్తితో పాటు నీకు ఎప్పుడు విజయం నీ తోడుంటుంది అంటున్నారు. స్వార్థపరుడెప్పుడూ తన గురించి ఆలోచిస్తాడు, మాట్లాడతాడు. స్వార్థపరుడు తన గురించే ఆలోచిస్తాడు, మాట్లాడతాడు. తన స్వార్థపరత్వము స్వప్రయోజనానికే తయారు చేస్తూ దుఃఖితుడిని చేస్తుంది. అహంకారాన్ని పోగొట్టుకొని పరమాత్మకు వశుడైనప్పుడు ఆత్మ జ్ఞానాభివృద్ధికి దారి దగ్గరవుతుంది. అహంకారాన్ని పోగొట్టుకొని పరమాత్మకు వశుడైనప్పుడు ఆత్మజ్ఞానాభివృద్ధికి దారి దగ్గరవుతుంది. దైవానికి దాసుడవు కమ్ము. సత్సంగం, ఋషుల సహవాసం మరియు తనలోని కేంద్రం మీద తలంపు మానవుని భ్రాంతి అనే బురద నుండి దూరంగా పోవడానికి సహాయపడుతుంది. తనలోని దైవానికి దాసుడు కమ్ము. సత్సంగం చేయడము, ఋషులతో సహవాసం చేస్తూ మరియు తనలోని కేంద్రం మీద తనలోని కేంద్రం అంటే ఫ్రెండ్స్ మనలోని కేంద్రం ఏంటి? మన ఆత్మ. అంటే ఆత్మ పైన నీ 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 దృష్టిని ఉంచి నీ పనులను ఋషుల సహవాసం మరియు తనలోని కేంద్రం మీద తలంపు మానవుని భ్రాంతి అనే బురద నుండి దూరానికి పోవడానికి సహాయపడుతుంది. ఈ 3 చెప్పారు. సత్సంగం చేయడము, ఋషులతో సహవాసంలో ఉండడము, తనలోని కేంద్రం మీద అంటే తన ఆత్మ మీద ఫోకస్డ్‌గా ఉన్నప్పుడు మానవుని భ్రాంతి అనే బురద నుండి దూరంగా పోవడానికి సహాయపడుతుంది. భ్రాంతులన్నింటి నుంచి దూరం అవ్వడానికి ఇవి 3 ఉపయోగపడతాయి అంటున్నారు. నిజానికి ఇవి 3 సత్సంగము, సజ్జన సాంగత్యము, సత్సంగము, మన లోని కేంద్రం మీద ఫోకస్డ్‌గా ఉండడం అంటే ధ్యానము. ఇవి 3
ఇవి 3 పత్రిజీ గారు ఇవి 3 చెప్పారు. ఇవి మూడిటిని ఎవరైతే రోజు చేస్తారో వాళ్ళెప్పటికీ పడిపోరు అని పత్రిజీ అన్నారు. అదే వీళ్ళ గురువుగారు చెప్తున్నారు. భ్రాంతి అనే బురద నుండి దూరంగా పోవడానికి సహాయపడుతుంది. స్వార్థరాహిత్యానికి కృషి చేస్తే అతిశయము కూడా పవిత్రమవుతుంది. పవిత్రము కాని అతిశయము ఒక సైతాను. అది అతని స్వీయ అభివృద్ధికి అడ్డు వస్తుంది. కానీ పవిత్రము చేయబడిన అతిశయము నిజమైన తనను తాను నుండి వేరు చేయగలుగుతుంది. ఇక్కడ స్వార్థరాహిత్యానికి కృషి చేస్తే అతిశయము కూడా పవిత్రమవుతుంది. అతిశయము అంటే మనలో ఉన్న అతిగా ఉండే తత్వము, అంటే ఎగ్జాగరేట్ చేసే గుణాలు. స్వార్థరాహిత్యానికి కృషి చేస్తే అతిశయము కూడా పవిత్రమవుతుంది. పవిత్రము కాని అతిశయము ఒక సైతాను. అది తన స్వీయ అభివృద్ధికి అడ్డు వస్తుంది. కానీ పవిత్రము చేయబడిన అతిశయము నిజమైన తనను తాను నుండి వేరు చేయగలుగుతుంది. స్వార్థముతో ఉండిపోయిన వాడు తన చైతన్యాన్ని వృద్ధిపరుచుకోలేడు. అతిశయముతో తమ చుట్టూ హద్దులు పెట్టుకున్న వారు వారికి వారే బాధలు కొని తెచ్చుకుంటారు. కానీ ఎవరైతే ఇతరులతో తమ ఐక్యతను ఎల్లప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకుంటారో వాళ్ళెప్పుడూ ఆనందంగానూ భయరహితంగానూ ఉంటూ జీవితంలో ప్రతి క్షణము ఆనందిస్తుంటారు. స్వార్థరాహిత్యము, వినమ్రత, ప్రేమతో ఉండే వ్యక్తులు మానవాళికి నిజమైన ఉపకారులు. మన ఏ గురువు చెప్పినా ఫ్రెండ్స్, ప్రతిసారి మనకు రిపీటెడ్గా ఏ బుక్ చదివినా వచ్చేది ఆనందంగా ఉండడము, భయం లేకుండా ఉండడము, ప్రేమ, స్వార్థరాహిత్యము, వినమ్రత, ఏవైతే ఈ మంచి గుణాలతో మనం ఉన్నప్పుడు మానవాళికి అవే నిజమైన ఉపకారులు అంటున్నారు. మనం ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి ఈ గుణాలను కలిగి ఉన్నారంటే చాలు, అది ఈ లోకానికే ఎంతో ఉపయోగకరము. వారి నుంచి ఎట్లాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ రావు. ప్రత్యక్ష అనుభూతికి త్రోవ. జ్ఞాన సముపార్జన మార్గాలన్నింటిలో ప్రత్యక్ష అనుభూతి ఉత్కృష్టమైనది. మిగిలిన సాధనాలన్నీయు అసంపూర్ణమైనవి. స్వయం వృద్ధి మార్గంలో నిర్మలత్వము, ఏకాగ్రత, మనస్సును ఆధీనంలో ఉంచుకోవటము చాలా అవసరమైన అంశాలు. అపవిత్రమైన మనస్సు భ్రమను కలగజేసి అడ్డంకులను కలగజేస్తుంది. కానీ క్రమబద్ధమైన మనస్సు ప్రత్యక్ష అనుభూతికి ఒక సాధనం. ఏదైనా ప్రత్యక్ష అనుభూతి అనేది మనని ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్తుంది అంటున్నారు. జ్ఞాన సముపార్జన మార్గాలన్నింటిలో ప్రత్యక్ష అనుభూతి ఉత్కృష్టమైనది. అంటే ఏది అయినా మనం స్వయంగా అనుభవించింది మన జ్ఞానం అవుతుంది. అదే మన ఆధ్యాత్మిక ఉన్నతికి నిజమైన ఉపయోగకారి అంటే అదే అంటున్నారు. దీన్ని ఒక నెక్స్ట్ చాప్టర్కి మెయిన్ టాపిక్ లాగా ముందు హైలైట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చదివింది కార్యసాధనలో తోడ్పడేది ప్రత్యక్ష అనుభూతి మాత్రమే. ఒకరోజు మా గురువుగారు నన్ను కూర్చోమని ఆజ్ఞాపించి ఇలా అడిగారు, నువ్వు బాగా చదువుకున్న కుర్రవాడివేనా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఎంత అసాధారణమైనదైనా ఆయనకు నేను చెప్పగలిగేవాడిని. ఏమీ దాచకుండా చెప్పగలిగినది ఆయన సమక్షంలోనే. ఆయనకు నేనేమి చెప్పినా నేనెప్పుడూ విచారపడలేదు. అంటే అంత ఫ్రీగా అన్ని విషయాలు షేర్ చేసుకునేవారంట వాళ్ళ గురువుగారితోటి, స్వామిరామ గారు. ఆయనకు నేనేం చెప్పినా నేనెప్పుడూ విచారపడలేదు. ఆయన కూడా నా అవివేకాన్ని ఆనందించేవారు. అవును, నేను బాగా చదువుకున్నవాడినే అని జవాబిచ్చాను. నువ్వు బాగా చదువుకున్న కుర్రవాడివేనా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా అవును, నేను బాగా చదువుకున్న కుర్రవాడినే అని జవాబిచ్చారు. నువ్వేమి నేర్చుకున్నావు? నీకు నేర్పిందెవరు? నాకు విశదీకరించు అని స్వామిరామవారి గురువు అడిగారు. మన మొదటి గురువు మన తల్లి, తర్వాత మన తండ్రి, తర్వాత మన అన్నదమ్ములు. స్వామిరామ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్క చెల్లెళ్ళు, తర్వాత మనం ఆడుకునే పిల్లల వద్ద నేర్చుకున్నాను. ఆడుకునే పిల్లల వద్ద, బడిలోని ఉపాధ్యాయుల వద్ద,
గ్రంథ రచనల వద్ద నేర్చుకుంటాము. నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల వద్ద నుండే కానీ, నీ అంతట నువ్వు నేర్చుకున్నది ఏమీ లేదు. అందుచేత నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల సహాయంతోనో, మరి వాళ్ళ వాళ్ళు ఇతరుల సహాయంతోనే. నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల సహాయంతోనే. మరి వాళ్ళు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? ఇదంతా స్వామి రామ వారు కాదు ఫ్రెండ్స్. సారీ. ఇది స్వామి రామ వాళ్ళ గురువే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. "నువ్వేం నేర్చుకున్నావు? నీకు నేర్పిందెవరు?" అని క్వెషన్ అడిగి, "నాకు విశదీకరించు" అన్నారు. దానికి కంటిన్యూయేషన్‌గా మన మొదటి గురువు మన తల్లి, తర్వాత తండ్రి, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. తర్వాత మనం ఆడుకునే పిల్లల వద్ద నుండి, బడిలోని ఉపాధ్యాయుల వద్ద నుండి, గ్రంథ రచనల వద్ద నేర్చుకున్నాము. నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల వద్ద నుండే కానీ, నీ అంతట నువ్వు నేర్చుకున్నదంటూ ఏమీ లేదు. అందుచేత నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల సహాయంతోనే. మరి వాళ్ళు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? అని మళ్ళీ క్వెషన్ మార్క్ ఇచ్చారు. వాళ్ళు ఇంకొకరి వద్ద నుంచి నేర్చుకున్నారు. ఇంతైనా నువ్వేమో చదువుకున్నానంటున్నావు. నీ అంతట నీవు స్వయంగా ఏం నేర్చుకోలేకపోయావని నాకు నీ మీద జాలిగా ఉంది. ప్రపంచంలో నీ అంతట నువ్వు నేర్చుకోవాలి అన్నటువంటిది నీకనిపించలేదేమో! నీ అభిప్రాయాలన్నీ ఇతరుల అభిప్రాయాలే అని అన్నారు. ఈ క్వెషన్స్ అన్నీ ఇవన్నీ అంటూ, నీ అంతట నువ్వు నేర్చుకున్నది ఏదీ లేదు. నేర్చుకోలేకపోయావని నీ మీద నాకు జాలిగా ఉంది. ప్రపంచంలో నీ అంతట నువ్వు నేర్చుకోవాలి అన్నటువంటిది నీకనిపించలేదేమో అని నీ అభిప్రాయాలన్నీ ఇతరుల అభిప్రాయాలే అనన్నారు. ఆయన లోపల ఒక, ఒక క్వెషన్ మార్క్, ఒక ఆలోచనని ఆహ్, ఆలోచనని రేకెత్తించడానికి వాళ్ళ గురువుగారు అడిగే ప్రశ్నలు ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అంటే ఆయనని ఏ రకంగా నొప్పించకుండా ఈ క్వెషన్స్ అన్ని అడిగి ఆలోచింపజేస్తున్నారు. "ఒక్క నిమిషం ఆగండి." స్వామి రామ గారంటున్నారు. "ఒక్క నిమిషం ఆగండి. నన్ను ఆలోచించుకోనియ్యండి" అని నేనన్నాను. నేను నేర్చుకున్నదంతా నా అంతట నేను నేర్చుకున్నది ఏమీ లేదన్న అనుభూతికి చెలించిపోయాను. నేర్చుకున్నదంతా నా అంతట నేనేం నేర్చుకోలేదు. అప్పటి వరకు ఇదంతా నేనే నేర్చుకున్నాను అనుకుంటున్నారు స్వామి రామ గారు. ఈ విషయాన్నంతా ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పటికల్లా స్వామి రామ గారు చలించిపోయారంట. హ్మ్. నా అంతట నేను నేర్చుకున్నదంటూ ఏమీ లేదా అనే అనుభూతికి నేను చెలించిపోయాను అంటున్నారు. నా పరిస్థితిలో మీరు ఉన్నా, మీరు కూడా అలాంటి అనుభూతే పొందేవారు. ఏ విజ్ఞానము మీద మనం పడతామో, అది మనము సొంతంగా తెలుసుకున్నది కాదు. అందుచేత ఎంత నేర్చుకున్నా అది మనకు తృప్తినివ్వదు. ఆఖరకు గ్రంథాలయమంతా సంపూర్ణంగా విశ్లేషించినా అది తృప్తినివ్వదు. అలాగైతే నాకు జ్ఞానం ఎలాగ కలుగుతుంది అని అడిగాను. బయట ప్రపంచం నుండి సముపార్జించిన జ్ఞానాన్ని నువ్వు పరీక్షించుకో. నువ్వు నీ స్వీయ అనుభవంతో నీ అంతట నువ్వు తెలుసుకో. చివరగా నువ్వు నిర్ణయాత్మకమైన ఫలాన్ని ఇవ్వగలిగే జ్ఞాన దశను చేరుకుంటావు. అనుభూతి లేని జ్ఞానం వ్యర్థం. పరోక్షంగా వచ్చే జ్ఞానం ద్వారా బోగట్టా తెలుస్తుంది. కానీ అది తృప్తినివ్వదు. అంటే మనం పరోక్షంగా అంటే ఇవన్నీ మార్గాల ద్వారా, గ్రంథాల ద్వారా, వీటన్నింటి ద్వారా అనుభవం లేకుండా చదివి, వాటి గురించి మనం ఎంత సేపు మనం మాట్లాడుకున్నా కూడా, అదెప్పటికీ మన లోపల ఒక తృప్తిని, జ్ఞానాన్ని అందించదు అనంటున్నారు. మనకు జ్ఞాన దశను, ఫలాన్ని ఇవ్వగలిగే జ్ఞాన దశకు చ్ చేరుకోలేం మనము అంటున్నారు. పైగా ఇంకేమంటున్నారు? అనుభూతి లేని జ్ఞానం వ్యర్థం. పరోక్షంగా వచ్చే జ్ఞానం ద్వారా బోగట్టా తెలుస్తుంది. అంటే నాకింత జ్ఞానం ఉంది అని నలుగురికి తెలియడానికి, మాట్లాడుకునేడానికి చాలా బావుంటుంది. వినడానికి ఆడంబరంగా బొ బావుంటుంది వినడానికి తప్ప, నిజమైన మన స్వయంగా ఉండే అనుభూతి లేనప్పుడు అది హ్మ్, మనకు తృప్తినివ్వదు అంటున్నారు. చరిత్ర అంతా చూస్తే వివేకవంతులందరూ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఈ తృష్ణతో వారు ప్రామాణికమైన మతము, నిబంధనలు పరిరక్షించే వారి నుండి భయభ్రాంతులు అవలేదు. ఏమంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ?
చరిత్ర అంతా చూస్తే వివేకవంతులందరూ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఈ తృష్ణతో అంటే ఈ కోరికతో వారు ప్రామాణికమైన మతము అంటే ఆహ్, నిజమైన మతము, ప్రామాణికమైన మతము, నిబంధనలు పరిరక్షించే వారి నుండి భయభ్రాంతులు అవ్వలేదు. కొన్నిసార్లు ప్రామాణికాలకు భిన్నమైన అభిప్రాయాలకు వచ్చినందుకు వారు పీడింపబడినారు, హత్యలు గావింపబడినారు కూడా అని చెప్పారు. అంటే ప్రామాణికంగా పైకి కనిపించేదానికి విరుద్ధంగా ఆచరించి బాధలకు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓషో చూసిన, దయానంద సరస్వతి గారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఆహ్, వీళ్ళు చెప్పేది సరిగ్గా లేదు. వీళ్ళు వీళ్ళు సమాజాన్ని వేరే దారిలోకి తీసుకెళ్తున్నారు అనే దానితో వీళ్ళు పీడింపబడ్డారు, హత్యలు గావింపబడ్డారు కూడా అనేది చెప్తున్నారు. చాలామంది దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే తన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అనుభవించిన తర్వాత దాని దారిలో నడుస్తూ కొన్నిసార్లు ప్రామాణికాలకు భిన్నమైన అభిప్రాయాలకు వచ్చినందుకు వారు పీడింపబడ్డారు, హత్యలు గావింపబడ్డారు. అప్పటి నుండి ఫ్రెండ్స్ ఇది అర్థమైందా ఎవరికైనా? ఆహ్, ఎ ఆహ్, ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్తారా? అర్థమైందండి. థ్యాంక్ యూ అండి. యేసు ప్రభు కూడా అంతే కదా. అవును. అంటే వాళ్ళు సొంతగా వాళ్ళని తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎదుటి వాళ్ళకి నచ్చలేదు ఆ విషయం. ప్రయత్నం చేసి దాన్ని ఆ మార్గం గుండా మిగతా వాళ్ళని తీసుకెళ్దామన్న ప్రయత్నం చేసినందుకు వీళ్ళు చెప్పేదంతా సరిగ్గా లేదు. కొత్త విషయం కాబట్టి వాళ్ళకి తెలుసుకొని చెప్పి కాబట్టి ఎదుటి వాళ్ళకి అర్థం కాలేదు ఆ విషయం. అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అప్పటి నుండి ఆయన బోధనలను ఆచరించడానికి ప్రయత్నించాను. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇదంతా చెప్పినప్పటి నుండి స్వామి రామ గారు అప్పటి నుంచి ఆయన బోధనలను ఆచరించడానికి ప్రయత్నించారు. అంటే అప్పటి వరకు స్వామి రామ వాళ్ళ గురువు చెప్పింది ఆయన ఏది ఆచరించలేదు దీన్ని బట్టి. ఆయన అప్పటికి 16 సంవత్సరాల ఏజ్‌లో ఉన్నారు. 16 సంవత్సరాల నుంచి అన్నీ వింటున్నారే తప్ప స్వామి రామ వాళ్ళ గురువు చెప్పింది దాన్ని ఫాలో అవ్వట్లేదు. జ్ఞానానికి ఆఖరి ప్రామాణికము స్వీయ అనుభవము అని తెలుసుకున్నాను. జ్ఞానానికి ఆఖరి ప్రామాణికము స్వీయ అనుభవము అని తెలుసుకున్నాను. సిద్ధాంతాన్ని నీ అంతట నువ్వు తెలుసుకున్నప్పుడు అంతకన్నా మంచి నిర్ధారణ ఉండదు. మీలో చాలామంది స్నేహితుల వద్దకు వెళ్ళి మీ అభిప్రాయాలు తెలుపుతారు. వాళ్ళ అభిప్రాయాలతో నీవు నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు ఏమి ఆలోచించినా అది ఇతరులు నీతో ఏకీభవిస్తూ అవును, నీవు ఆలోచిస్తున్నది నిజమని నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నావు. కానీ ఎవరివో అభిప్రాయాలు సత్యానికి పరిణామాలు కావు. నేను చెప్పింది ఇప్పుడు స్వామి రామ గారి గురించి చెప్తున్నారు. నీవు ఏం ఆలోచించినా అది ఇతరులతో నీతో ఏకీభవిస్తూ అవును, నువ్వు ఆలోచిస్తున్నది నిజమని నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నావు. నువ్వు చెప్పేది కరెక్టే. నేను దాంతో ఏకీభవిస్తున్నాను అని నువ్వు చెప్పాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ ఫ్రెండ్స్ అయినా ఎవరితో మాట్లాడినా నీ అభిప్రాయాలు షేర్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు నీ అభిప్రాయాలను ఏకీభవించాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎవరివో అభిప్రాయాలు సత్యానికి పరిణామాలు కావు. సత్యాన్ని నీ అంతట నువ్వు తెలుసుకున్నప్పుడు చుట్టుపక్కల వారిని గాని గురువు గారిని గాని అడగవలసిన అవసరం లేదు. సత్యాన్ని నీ అంతట నువ్వు తెలుసుకున్నప్పుడు చుట్టుపక్కల వారిని గాని గురువు గారిని గాని అడగవలసిన అవసరం లేదు. అంటే వేరే వాళ్ళతో దీని గురించి షేర్ చేస్తూ వాళ్ళు నీ అభిప్రాయాన్ని ఏకీభవించాలని అక్కడ నువ్వు ఆ తాపత్రయపడాల్సిన అంత అవసరం ఏమి ఉండదు. నువ్వు నీ అంతట నువ్వు నీ లోపల నుంచి నువ్వు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వెవరిని అడగాల్సిన అవసరమే ఉండదు. గురువును కూడా అడగాల్సిన అవసరం ఏమి ఉండదు అంటున్నారు. దానికి నీవు గ్రంథాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆధ్యాత్మిక సత్యాలకు బయట సాక్షులు అవసరం లేదు. అంటే మన ఆత్మ నుంచి వచ్చిన జ్ఞానం అనేది ఎప్పుడూ అంత
అంత హయ్యెస్ట్ జ్ఞానము, అంత ప్యూర్ విజ్డము మన ఆత్మ నుంచి వస్తుంది. మనం ఏ గ్రంథాలంటే ఇప్పుడు గ్రంథాలలో రాసింది కూడా వాళ్ళ లోపల నుంచి అనిపించింది రాసుండొచ్చు. కొన్నిసార్లు వినికిడి త్రూ వచ్చి రాసినవి కూడా కొన్ని ఉండుండొచ్చు. కానీ నా లోపల నా ఆత్మ నుంచి నాకొచ్చిన జ్ఞానం అనేది నాకు అవసరం ఉందే నా ఆత్మ నాకు ఇస్తుంది. కాబట్టి అదే సరైన జ్ఞానం నాకు. అది పక్క వాళ్ళకి సరైందా కాదా కాదు. నాకు మాత్రం అది ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేయడానికి అది నా దారికి అది అవసరం. నేనున్న స్థితికి నాకు అది అవసరం. కాబట్టి నువ్వు గురువుని అడగాల్సిన అవసరం లేదు. అది సరైందా సరికాదా అనేది గ్రంథాలలో ఎతకాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, మన ఇన్నర్ నుంచి వచ్చింది అది ఎవరికి వచ్చినా కానీ అది ఎదుటి వాళ్ళకి కూడా అది జ్ఞానంగా ఉపయోగపడుతుంది. అంటే సరికాందంటూ లోపల నుంచి రాదు. సరికాంది ఏదైనా వచ్చింది అంటే అది నాకు ఉపయోగపడుతుంది కానీ పక్కన వాళ్ళకు ఉపయోగపడట్లేదు అని అనుకుంటే అది మన మైండ్ నుంచి వచ్చిన జ్ఞానమే, మన ఆత్మ నుంచి వచ్చిన జ్ఞానం కాదు. ఆత్మ నుంచి సోల్ నుంచి వచ్చిన జ్ఞానం ఎప్పుడైనా అందరికీ ఉపయోగపడుతుంది. అది విన్నప్పుడు కూడా ఎవరైనా ఇంప్లిమెంట్ చేసేలాగా ఉంటుంది ఆ జ్ఞానం. ఆధ్యాత్మిక సత్యాలకు బయట సాక్షులు అవసరం లేదు. అనుమానము కొనసాగుతున్నంతసేపు నీవు తెలుసుకోవలసినది ఇంకా ఉన్నదని అర్థము. నా లోపల అనుమానం, ఒక విషయాన్ని నేను తెలుసుకున్నా నాకు ఇంకా పూర్తిగా నమ్మాలి అనిపించట్లేదు అంటే నీవు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని అర్థం అని అంటున్నారు. అన్ని విషయాలు సంపూర్ణంగా తేటతెల్లమయ్యే వరకు, అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు స్వీయ సాధనా పథంలో వెళ్ళు. అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు స్వీయ సాధన పథంలో వెళ్ళు. అన్ని విషయాలు సంపూర్ణంగా తేటతెల్లమయ్యే వరకు, అన్ని అనుమానాలు నివృత్తి అయ్యేంత వరకు స్వీయ సాధనా పథంలో వెళ్ళు. స్వీయ సాధనా పథం అంటే నీ గురించి నువ్వు సాధన చేసుకునే దారిలో ప్రయాణం చేస్తూ ఉండు అంటున్నారు. నిజమైన జ్ఞాన సముపార్జనకు స్వీయ అనుభవం ఒక్కటే మార్గం. నెక్స్ట్ ఇంకొకటి, నిజమైన జ్ఞానము బాధలను తొలగించును. స్వశక్తిని నమ్మడం ముఖ్యము. అది అంతర్గతంగా అనుభవాలను సూటిగా అందుకోవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చును. స్వశక్తిని నమ్మడం ముఖ్యము. అది అంతర్గతంగా అనుభవాలను సూటిగా అందుకోవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చును. నీకు గురువు అవసరము. నీకు మార్గదర్శకత్వం చూపే మనిషి అవసరం, సందేహం లేదు. ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు. గ్రంథాలు చదవకూడదని నేను చెప్పడం లేదు. కానీ నాకు వేదాలలోనూ నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బంది వచ్చినప్పుడు అక్షర జ్ఞానం లేకపోయిన వానికి జవాబులు ఇవ్వగలిగే వారిని నేను కలిశాను. అక్షర జ్ఞానం లేకపోయినా వానికి జవాబులు ఇవ్వగలిగే వారిని నేను కలిశాను. ఏమంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే, నీకు గురువు అవసరము, నీకు మార్గదర్శకత్వం చూపే మనిషి అవసరం ఉంది, సందేహం లేదు. స్వామి రామ వారి గురువు చెప్తున్నారు. నీకు మార్గదర్శకత్వం చూపించే వాళ్ళ అవసరము, ఒక గురువు అవసరం ఉంది, ఇందులో సందేహం ఏం లేదు. ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు. గ్రంథాలు చదవకూడదని నేను చెప్పడం లేదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏం లేదు. గ్రంథాలు చదవకూడదు ఇదంతా చెప్పారు కదా. నీ సొంత జ్ఞానమే నీకు అసలైంది. ఈ పుస్తకాల ద్వారా, ఎవరి ద్వారా, ఎన్ని ఆర్గ్యుమెంట్ల ద్వారా నువ్వు నేర్చుకున్నదైనా కూడా ఇది నీ సొంత జ్ఞానం ముందు ఇది అంత ఉపయోగపడేది కాదు అనేది ఇదంతా చెప్పారు కదా. అది మొత్తానికే కాదు అని నేను చెప్పట్లేదు, చెయ్యకు అని చెప్పట్లేదు, గ్రంథ పఠనం చెయ్యకు అని అనట్లేదు. నేను అనేది చెప్తున్నారు. ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు, గ్రంథాలు చదవకూడదని నేను చెప్పడం లేదు. కానీ నాకు వేదాలలోనూ నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బంది వచ్చినప్పుడు, అక్షర జ్ఞానం లేకపోయిన స్వామిరామ వాళ్ళ గురువు వేదాలలోనూ నిగూఢ సిద్ధాంతాలలో కొన్ని విషయాలు అర్థం కానప్పుడు అక్షర జ్ఞానం లేని వ్యక్తి కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అనుభవం నాకుంది అని చెప్తున్నారు స్వామిరామ వాళ్ళ గురువు.
అయినా దీని గురించి సాధన చేసే క్రమంలో వేరే వ్యక్తులకు కనీసం అక్షర జ్ఞానం చదవడం రాని వాళ్ళు కూడా నా ఇంత వేదాలలో నిగూఢ సిద్ధాంతాలలో అర్థం చేసుకోలేని విషయాలను కూడా వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అంటున్నారు. నేనొకసారి బ్రహ్మసూత్రాలను ఉపదేశిస్తున్నాను. అది వేదాంత గ్రంథాలలో అతి క్లిష్టమైన గ్రంథాలలో ఒకటి. నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయిన సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని. నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయిన సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని. వారు సంతృప్తి పడినట్లు కనబడేవారు. కానీ నాకు లేదు. అందుచేత సాయం సమయంలో ఒక స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆయన వేదాలు చదవలేదు. అసలాయనకు సంతకం చేయడం కూడా సాధ్యం కాదు. కానీ విజ్ఞానములో ఆయనకు సరితూగే వ్యక్తి లేరు. స్వీయ అనుభవం లేకపోతే నువ్వు సంక్షిప్తమైన ఈ సూత్రాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని ఆయన అన్నారు. స్వయంగా నేర్చుకున్న విద్యకు, ఇతరుల వద్ద నుంచి పొందే విద్యకు ఉండే భేదాన్ని నేను తెలుసుకోవడానికి ఆయన ఈ కథ చెప్పారు. ఒక గురువుగారికి ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడొకరున్నారు. ఒక గురువుగారికి ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడొకరున్నారు. ఆయన పాల రుచి ఎరుగడు. కానీ అతనికి పాలు మంచి పోషకాహారమని తెలుసు. ఇది చెప్పి దానికి ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తున్నారు స్వామి రామ వల్ల గురువు. ఎందుకంటే ఇదంతా చక్కగా గుర్తుండాలి, గుర్తు పెట్టుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న కథల ద్వారా మనకు గురువులు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ స్టోరీ గుర్తుందంటే అందులో ఉన్న ఆ ఎసెన్స్ అంతా మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోగలుగుతామని. ఏమంటున్నారు స్టోరీ, ఒక గురువు గారికి ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడు ఒకడు ఉన్నారు. ఆయన పాల రుచి ఎరగడు. కానీ అతనికి పాలు మంచి పోషకాహారం అని తెలుసు. అందుచేత ఒక ఆవుని చూసి పాలు పితికి ఆ పాలను త్రాగాలని కోరిక పెట్టుకున్నాడు. మీకు ఆవు గురించి ఏమైనా తెలుసునా అని గురువుగారిని కలిసి అడిగాడు. తెలిసే అని గురువుగారు జవాబిచ్చారు. దయచేసి ఆవు ఎలా ఉంటుందో నాకు వర్ణించండి అని గురువుగారు శిష్యుణ్ణి కోరాడు. ఆవుకు 4 కాళ్ళుంటాయి. అది సాధు జంతువు. మచ్చిక చేసుకోవచ్చును. అది అడవులలో కాకుండా గ్రామాలలో ఉంటుంది. దాని పాలు తెల్లగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ ఆయన ఆవును వర్ణించారు. అలాగే దాని తోక గురించి, చెవులు మొదలు అన్నింటి గురించి వర్ణించారు. ఈ వర్ణన విన్న తరువాత శిష్యుడు ఆవును వెతుకుతూ వెళ్ళాడు. దారిలో అతనికొక ఆవు విగ్రహం తటస్థపడింది. అది చూసి మా గురువుగారు వర్ణించింది తప్పక ఇదే అయి ఉంటుంది అని అనుకున్నాడు. ఆ సమయంలోనే గ్రామస్తులు వాళ్ళ ఇళ్లకు సున్నం వేసుకుంటున్నారు. ఆ విగ్రహం దగ్గర సున్నముతో ఒక బాల్చీ ఉంది. శిష్యుడది చూసి ఆరోగ్యానికి మంచిదనుకుని త్రాగే పాలు అవే అయి ఉంటాయి అని భావించాడు. కొన్ని గ్రుక్కల సున్నపు నీళ్లను మింగాడు. చాలా జబ్బుపడిపోయి వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది. కోలుకున్న తర్వాత గురువుగారి వద్దకు వెళ్ళి మీరు గురువు కాదు అని కోపంగా అరిచాడు. ఏమైంది అని గురువుగారు అడిగారు. ఆవు గురించి మీ వర్ణన ఏమీ సరికాదు అని శిష్యుడు జవాబిచ్చాడు. ఏమైంది? అప్పుడు శిష్యుడు జరిగిన సంగతి వివరించాడు. అప్పుడు పాలు నువ్వు పితికావా అని గురువుగారు అడిగారు. లేదు, అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు. ఈ రోజుల్లో వివేకవంతులు కష్టాలకు కారణం వారికి తెలియక కాదు, వారికి కొంత తెలుసు, కానీ వారికి తెలిసినది వాళ్ళంతట వాళ్ళు గ్రహించినది కాదు. ఏమంటున్నారు ఇక్కడ? అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు. నువ్వు పాలు పితికావా అంటే గురువుగారు క్వశ్చన్ అడిగారు. నువ్వు పాలు పితికావా అంటే లేదు అని అన్నారు. అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు అనేది గురువుగారు అక్కడికి చెప్పిన ఆ స్టోరీకి అక్కడికి ఎండ్. ఈ రోజుల్లో వివేకవంతులు కష్టాలకు కారణం వారికి తెలియక కాదు, వారికి కొంత తెలుసు, కానీ వారికి తెలిసినది వాళ్ళంతట వాళ్ళు గ్రహించింది కాదు. అందుచేతనే వాళ్ళు బాధలు పడతారు. అసంపూర్ణ సత్యములాగా
అసంపూర్ణ జ్ఞానము చాలా ప్రమాదకరము. అసంపూర్ణ సత్యము సత్యమే కాదు, అలాగే అసంపూర్ణ విజ్ఞానం కూడా విజ్ఞులు పరమార్థ పరమార్థమును సాక్షాత్తుగా గ్రహిస్తారు. అసంపూర్ణ విజ్ఞానం కూడా విజ్ఞులు పరమార్థమును సాక్షాత్తుగా గ్రహిస్తారు. ఏ భాషలోనూ అక్షర జ్ఞానం లేని ఆ ఋషి నా సందేహాలను ఎప్పుడూ తీరుస్తూ ఉండేవారు. స్వయంగా గ్రహించినది అర్హుడైన గురువు వద్ద చదువు అహాన్ని పవిత్రం చేయడంలో సహాయం చేస్తుంది. లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానము మనకు అహంకారాన్ని కలుగజేస్తుంది. ఈ రోజుల్లో వివేకవంతులు అనుకునే వారందరూ పుస్తకాల నుంచి, వేదాల నుండి విషయాలను మాత్రమే గ్రహిస్తారు. వారికి వారు నిజంగా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ బుద్ధికి అటువంటి జ్ఞానం అందించేవారు పోషకాహారం లేని భోజనం చేసేటటువంటి వారు. అలాంటి తిండి ఎల్లప్పుడూ తినేవారు అస్వస్థులుగా ఉండటమే కాక ఇతరులను కూడా అస్వస్థులుగా చేస్తారు. మనము ఎంతో మంది గురువులను కలుస్తాము. వారెంతో బాగా బోధిస్తారు. కానీ ఇతర బోధనలతో కలపకుండా స్వీయ అనుభవంతో బోధించే గురువుల వద్ద నుండి గ్రహించినదే శిష్యులు జీర్ణించుకోగలరు. వాళ్ళు ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్‌గా గురువుల గురించి మన స్వయంగా మనం పొందిన అనుభవమే మనకెంత ఇంపార్టెంటు. హ్మ్. ఇండైరెక్ట్ జ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఈ స్టోరీ చెప్పారు. ప్లీజ్ ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా. సాయిబాబా బుక్ లో కూడా అంతే కదండి. తను